ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ కొమరంభి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత గిరిజన వాయిద్యాలకు అనుగుణంగా డాన్స్ చేశారు. గిరిజన మహిళలతో కలిసి ఆడి పాడుతూ వారిని ఉత్సాహపరిచారు కలెక్టర్, ఎస్పీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు, ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. మరియు ఈరోజు చాలా మంచి శుభదినం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. దీంతో పాటు రక్షాబంధన్ పండుగ కూడా ఒకరోజే చాలా మంచి దినం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ పట్టణంలో జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరూ ఆదివాసీ సంఘాల నాయకులతో ఇక్కడ మన కుమరం భీమ్ గారు, తర్వాత బిర్సా ముండా గారు, తర్వాత ఇక్కడ రామ్జీ గౌండ్ గారు, తర్వాత ఫ్లాగ్ కూడా మనం అన్నీ కూడా ఈరోజు ఇక్కడ వారికి దండలు వేసి మరి ఫ్లాగ్ కూడా మనం ఈరోజు ఎగురించడం జరిగింది. చాలా ఒక మంచి వాతావరణంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనం ఆదివాసీ దినోత్సవం అంటే ఒక 3 మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో, జల్, జంగల్, జమీన్, ఈ 3 ఆకాంక్షతోనే మళ్ళీ కుమరం భీమ్ గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు. ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆదివాసీ నాయకులు కావచ్చు, అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తిలోనే ప్రశాసన కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండల్లో వరల్డ్ ఆదివాసీ డే మన మంచిగా సెలబ్రేట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా నాతో సహా కలెక్టర్ గారు అండ్ అన్ని ఆదివాసీలు నాయకులు ప్లస్ లోకల్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి ఆదివాసీ డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. పోలీస్ పరంగా కూడా మనం ప్రతి మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్లో ఆదివాసీ దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీస్ అంటే మీకోసం ఉంది. అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెడుతున్నాము. లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెడుతున్నాము. ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మన అందరిపైన మాత్రమే, ఆదివాసీ నాయకులు, ఆదివాసుల పైన కాకుండా అందరిపైన బాధ్యత ఉంటుంది. దానిలో పోలీస్ కూడా వాళ్ళ రోల్ 100% ఇంకా గట్టిగా మనం ఈసారి ప్రణ్ తీసుకొని ఇంకా ఆదివాసీస్కి ఇంకా మనం పోలీస్ సైడ్ నుండి ఏం హెల్ప్ చేయొచ్చు అంటే అది మనం చేస్తాం. అందరికీ మళ్ళీ మన పోలీస్ సైడ్ నుంచి ప్రపంచం ఆదివాసీ